హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ టూర్. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్లో ఏమేమి ఉంటాయో చూపిస్తారు. లెట్స్ గో. గార్డెన్ అన్నమాట. ఇది గర్ల్ ఎంటర్ కాగానే తెలుస్తుంది అమ్మమ్మ రోజు దీనికి పూజ ఇంకా వాటర్ పోస్తుంది అన్న. కానీ ఈ రోజు కూడా పూజ చేసింది మా అమ్మమ్మ. ఇవేం అలానే దీని చుట్టూ ఉన్న చెట్లు నిర్వ చెట్లు, అలానే ఇవి కర్రీ లీవ్స్. తులసి చెట్టు వెనకాలే మనకు ఒక పెద్ద జామ చెట్టు ఉంటుంది, పెద్ద పెద్ద కాయలు. మనకి జామ చెట్టు పక్కనే పెద్ద సపోటా చెట్టు ఇంకా తంగిడి పూల చెట్టు ఉంటుంది. కదా దీనికి ఉంటుందని. అలానే పాల చెట్టు కూడా ఉంటుంది. దీని వెనకాలే ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది. కరివేపాకు చెట్లే ఉంటాయి, ఎందుకంటే మేము కరివేపాకు చెట్లు ఎక్కువ వేసుకుంటాం. ఇంకొకటి ఇది ఒక మల్లె చెట్టు ఖరాబ్ అయిపోయింది, కానీ ఇంకా మా అమ్మమ్మ కోసేసిందంట. అయితే ఇక్కడ ఒక మైదాకు చెట్టు కూడా ఉంటుంది అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ గార్డెన్ లో 2 జామకాయ చెట్లు ఉంటాయి. అట్లానే ఇక్కడ వస్తే మా అమ్మమ్మ అక్కడ వస్తే ఒక రోజ్ చెట్టు ఉంటుంది. ఇక్కడ ఒక తులసి చెట్టు ఉంది, సైడ్ ఏమో రోజ్ చెట్టు ఉంటుంది. అలాగే కింద ఉందంతా మిరపకాయదే మొత్తం అంతా. అలానే ఇదొక కరివేపాకు చెట్టు, కలమంద చెట్టు ఉంది ఇక్కడ. అలానే ఇక్కడ ఒక కలమంద చెట్టు ఉంది, అలోవేరా. అండ్ ఇదొక మల్లెపూల చెట్టు. మళ్ళీ అలానే ఇదొక పెద్ద పారిజాతం చెట్టు. మళ్ళీ ఇక్కడ అంతా కార్పెట్ బ్యాగ్. ఇవన్నీ ఇదేం పూజే? ధనియాలు. మరి ఇది మెంతికూర. మరి అది దానిపైన తొక్కకు నువ్వు మిరప చెట్లు. సో ఇక్కడ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ ఉంది. అలానే ఇక్కడ వస్తే గుంపు పుల్ల చెట్టు, వైట్ కలర్ గుంపు పుల్లది. తెంపన ఒకటి. అలానే ఇది సీతాఫల చెట్టు. కోతిలు వస్తున్నాయని మా అమ్మమ్మ కట్ చేపించేసింది. అలానే మన మెయిన్ జూన్ పూల చెట్టు. అండ్ మన లాస్ట్ జూన్ పూల చెట్టు చాలా బాగుంటుంది. ఒక పువ్వు తెంపి చూపిస్తాను.